డార్లింగ్స్, చాలామంది మిడ్ నైట్ నుంచి మెసేజెస్ చేస్తున్నారు. ఏంటంటే, డార్లింగ్ ఈరోజు ఓపెన్ అవుతాయని చెప్పావు కదా, మరి ఏ టైంలో ఓపెన్ అవుతాయి? లైక్ ఆఫ్టర్నూన్ నుంచా, లేకపోతే మిడ్ నైట్ 12 నుంచా, లేకపోతే ఈవినింగ్ నుంచా అని చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ అనేవి ఇచ్చేసాను. లైక్ నేను ప్రతి ఒక్కరికి అంతగానే దయచేసి యూట్యూబ్ ఒక్కటే కాదండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్, టెలిగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి అని చాలాసార్లు చెప్తున్నాను. చెప్పి నా నోరు మాత్రం నొప్పి వస్తుంది తప్పించి మీరైతే అసలు ఫాలోనే అవ్వట్లేదు. సో ఇన్స్టాగ్రామ్ ఓకే, స్టోరీస్ అవి చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఓకే, నో ప్రాబ్లం. మరి టెలిగ్రామ్ ఎందుకు భయ్యా అని చాలామంది మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు, మళ్ళీ మన ఇన్స్టా పేజ్లోనే. ఎందుకంటే ఇప్పుడు టెలిగ్రామ్లో ఒక 20 to 25 పోస్ట్ అనేది చేశాను అనుకోండి, చిన్నవి అయిపోతాయి అన్నమాట, బార్ ఐకాన్ అనేవి. అదే ఒకవేళ దాంతోపాటు ఒకవేళ ఒక చూడాల్సిన స్టోరీ ఇంకోటి మిస్ అవుతాయి కనుక మీరు ఎట్ ఏ సేమ్ టైం నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడ చూసుకోవచ్చు అనమాట. అక్కడ వచ్చేసి లైక్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఇమేజెస్ అయినా పిక్స్ అయినా, సో మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు అనమాట. సో అందుకనే టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో కాండి. యాక్చువల్లీ నిన్న మిడ్ నైటే పెట్టేశాను, ఒకసారి చూడండి, స్క్రీన్ పైన కూడా పెట్టాను చూడండి గైస్. చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు, భయ్య సల్లార్ మూవీ టీషర్ట్స్ కావాలి, ఎక్కడ దొరుకుతాయి ఏంటని చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తారు. సో మీకోసం స్వయంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒకవేళ రికమెండేషన్ చేశాను అనుకోండి, అవి బాగోపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో అందుకనే లైక్ ఇంతకుముందు ఒక పోలింగ్ పెట్టాను, లైక్ సల్లార్ టీషర్ట్స్ మనమే సెల్ చేయాలా వద్దా అంటే చాలామంది అప్ టు 90% చేయమన్నారు. సో అందుకనే ఓన్గా మనమే ప్రిపేర్ చేయించి మనమే ప్రింటింగ్ వేపిస్తున్నాం అనమాట. చూడండి గైస్, సల్లార్ టీషర్ట్స్ అనేవి 2 డిజైన్స్లో వచ్చేసాయి. చాలామంది లైక్ నిన్న నుంచి ఆర్డర్స్ అనేవి నేను పోస్ట్ చేశాను అనమాట. అంటే నిన్న నుంచి స్టార్ట్ చేశాను ఆర్డర్స్ అనేవి. చాలామంది లైక్ మెసేజ్ చేస్తారు, ఏంటంటే భయ్య సల్లార్ మూవీ అన్నప్పుడు సల్లార్ నేమ్ ఉంటే బాగుండేది కదా భయ్య, టీషర్ట్ పైన ప్రభాస్ అన్న పిక్స్ ఉన్నాయి ఏంటి అని అన్నారు. అంటే చాలామంది అంటే లైక్ ఒక 3 to 4 మెంబర్స్ అనేది కామెంట్ చేశారు, లైక్ మెసేజ్ చేశారు ఇన్స్టాలో. నేను ఒకటే చెప్పాను, సలార్ అని ఒక పేరు ఉంటే కనుక ఆఫ్టర్ 2 months తర్వాత, రిలీజ్ అయిన 2 months తర్వాత హైప్ తగ్గిపోతుంది. ఒకవేళ వేసుకున్నా కూడా అంటే లైక్ చూడడానికి బాగోదన్నమాట చూసే జనాలు. అందుకని ఒకవేళ ప్రభాస్ అన్న పిక్ వేయించుకున్నాను అనుకోండి, సల్లార్ మూవీ రిలీజ్ అయిన 3 months అయినా 5 months అయినా 1 year అయినా నో ప్రాబ్లం. బికాజ్ సల్లార్ అంటే లైక్ టీషర్ట్ పైన వచ్చేసి ప్రభాస్ అన్న పిక్ కొట్టింది కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు లైక్ వేసుకోవడం కూడా. సో అందుకనే సల్లార్ మూవీలో ఉన్న ప్రభాస్ అన్న పిక్కే నేను ప్రింటింగ్ అనేది వేయించాను. ఇంకోటి వచ్చేసి చూడండి గైస్, దీని కాస్ట్ వచ్చి 499. ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ పేజ్ లింక్స్ అనేవి ఉన్నాయి, అక్కడ మెసేజ్ అనేది చేయొచ్చు. లేకపోతే మన ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఒక స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్ కాల్ చేసినా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు వితిన్ 2 daysలో డెలివరీ అనేది అయిపోతుంది. స్క్రీన్ పైన కూడా పెట్టాను చూడండి గైస్. చూడండి, యాక్చువల్లీ మన తెలంగాణలో ఇంకా పర్మిషన్ అనేది రాలేదు. అంటే సింగిల్ స్క్రీన్స్కి, మల్టీప్లెక్స్కి లైక్ ఒక 100 రూపీస్ పెంచుదామని అనుకుంటున్నాను. అంటే హైక్ చేస్తున్నాను అనమాట, బోట్ సింగిల్ అండ్ మల్టీప్లెక్స్. నేను స్క్రీన్ పైన కూడా పెట్టాను చూడండి. యాక్చువల్లీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే లైక్ 6 shows అనేది వేద్దామని అనుకుంటున్నారంట పర్ డేకి. 6 shows అంటే మార్నింగ్ 4 AM నుంచి ఉంటుంది. బికాజ్ ఆఫ్ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 55 minutes ఉంది కాబట్టి అరౌండ్ ఇంకా అప్రాక్సిమేట్లీ 5 minutes తక్కువ 3 hours కాబట్టి 6 shows ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దానికోసం మన గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ టీం వాళ్ళు. ఒకవేళ మన తెలంగాణలో ఆ సంబంధించిన 6 showsకి అప్రూవల్ వస్తే కనుక ఈ రోజు నుంచే మళ్ళీ చెప్తున్నాను చూడండి, స్క్రీన్ పైన కూడా పెట్టాను, ఈ రోజు నుంచే బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒకవేళ అప్రూవల్ అనేది కొంచెం లేట్ అయినా అనుకో, మీకు ప్రీవియస్గా చెప్పాను కదా ఆదిపురుష్ మూవీ ఎంతైతే డిలే అయిందో సేమ్ మళ్ళీ ఇది కూడా డిలే అవుతూనే వస్తుంది. కానీ అంటే లైక్ ఈ సంబంధించిన టీం వల్ల అయితే మ్యాక్సిమం డిలే అవ్వరు, ఏదైనా సరే ఫాస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం ఈ రోజు కల్లా అప్రూవల్ అని వచ్చేస్తుంది, ఓపెన్ అవుద్ది. సో అందుకని దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వితిన్ సెకండ్స్లో వచ్చిన వెంటనే పోస్ట్ చేయాలంటే కనుక మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే ఫాలో అవ్వాలి. మీరు అలా ఫాలో అవుతూనే వచ్చిన ఫ్యూ సెకండ్స్లో అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క ఫ్యూ సెకండ్స్కి వీడియో చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్ పేజ్ 2 ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి
లాస్ట్ టైం నా వల్ల చాలామంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఆఫ్టర్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అవసరం అయిపోయిందని చాలామంది అన్ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, అలా చేశారనుకోండి నాకేం ఫరక్ పడదు. నేను జెన్యూన్గా నమ్ముకొని జెన్యూన్గా వీడియోస్ చేస్తున్నాను. జెన్యూన్గా సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయండి. అలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి నాకైతే అవసరమే లేదు. మీరు ఫాలో అయినా అన్ఫాలో అయినా నేనైతే నాకు ఫరకే పడదు. అంత మించి ఏం లేదు. సో అప్డేట్ వచ్చిన వెంటనే అదేంటి పర్మిషన్ ఓకే అయిన వెంటనే నేను మళ్ళీ ఇంకొక పోస్ట్ చేస్తాను. ప్లస్ ఏ థియేటర్స్లో ఎప్పుడప్పుడు ఓపెన్ అవుతున్నాయి ఏంటనేది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం. ఇంకా ఫైనల్గా ఎదిగాయిసి ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.